అది డబ్బు కాదు కదా, బ్లాక్ మెయిల్ చేయగలిగిన ఏముంటుంది? ఈ ఓట్లు వాళ్ళు ఏది బ్లాక్ మెయిల్ చేస్తారు? ఆస్తి ఆస్తి తిరిగి ఆమె డబ్బులు నాకు ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ కమిషన్ ప్రకారం నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను రికార్డ్స్ లో 25 లక్షలు ఎన్నికల నిబంధనలు వేరు, ఎన్నికల నిర్వహణ వేరు, ఎన్నికల ఖర్చులు వేరు. అది జాగ్రత్తగా రీసెర్చ్ ఈసీకి తెలుసు, ఈ దేశంలో అందరికీ తెలుసు. రాజకీయ నాదే పతనం అయిపోయింది, ఆవిడ ఊడిపోయాను. ఎక్కడ కూడా ఈరోజు ఎక్కడ మాటలు కూడా నిజాయితీ దొరికింది. నాకు రాజకీయ గ్రౌండ్ లేదు. జగనన్న నా దేవుడు, నా సర్వస్వం నాకు ఇచ్చిన ఎమ్మెల్సీ తప్ప. ఈ ఎమ్మెల్సీ అపోజిషన్ లో నాకు దేవుడు పనికొస్తాను, ప్రశ్నించడానికి పనికొస్తాను. ఎందుకు హౌస్ లో ప్రశ్నించడానికి ప్రశ్నించినట్టు కాదు కదా, నాకు లోపలేస్తారు, మళ్ళీ జైల్లో పడతారు. ఏ రోజు 3 గంటలకు ఎత్తేస్తారు. నాకు తెలిసి మళ్ళీ ఏం చేస్తారో నాకు తెలిసి 5 సంవత్సరాలు అవన్నీ భరించడానికి ఉండడానికి గుడ్డుగానే ఉండాలి. నేను బ్లాక్ మెయిల్ అన్నారు, ముందుగానే ఉంటారు. నాతో ఇప్పుడు మనిషి మాట్లాడాలంటే వాడికి ధైర్యం ఉండాలి. ఒక కార్యకర్తను అదేం రావాలంటే ధైర్యం ఉండాలి. నేను దువ్వాడ శ్రీ మనిషిని చెప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. అలాంటిది బ్లాక్ మెయిల్ చేయడానికి ఏముండదు నా దగ్గర. మీది మాది గారి అలైడ్ రిలేషన్ మీరు చెప్తున్నారు. అయినా సరే ఆ రిలేషన్ పెట్టుకుని అయినా టెక్కల్లో కానీ ముఖ్యంగా ఇంట్లో కానీ ఉండడానికి వీలు లేదు, కావాలంటే పలాస వెళ్ళమని అంటున్నారు. ఏమంటారు? ఈ దేశంలో, ఈ సువిశాల భారతదేశంలో, ఈ డెమోక్రటిక్ స్టేట్ లో నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉండకూడదు అనే అధికారం ఏ మానవుడికి లేదు. రైట్ టు స్టే ఎనీవేర్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. చట్ట ప్రకారం ఆమెకి వివాహం చేసుకున్నాడు. సార్, ఇప్పుడు మోదీ భర్త నుంచి మీకు ఏమైనా ఫోన్ కాల్ చేసి మా భార్యాభర్తల మధ్యన మీరు విడిపోవడానికి కారణం అవుతున్నారని మీరు అడిగారా? ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఇన్ని అభియోగాలు వస్తే ఆ భక్త ఊరుకుంటారా, కమరాలు ఊరుకుంటారా, అత్తగారు ఊరుకుంటారా? అంటే సమాజం ఆ టైంలో ఉరేసుకుని చనిపోవాలనుకునే ఆడపిల్లకి నేను అండగా ఉంటారా? మాట ఇచ్చారా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. తిరిగి చెప్తున్నాను కదా, 2 నుంచి కూడా తిరుగుతున్నాను. మోహన్ గారికి వెళ్ళాను, క్యాంపులకి వెళ్తున్నాము. నేను ఎక్కడికి వెళ్తా వెళ్తుంటాను. ఇది అబద్ధం కాదు, నిజం. మా నాన్నగారితో మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఈ ఆస్తి కూడా మా గుడ్డు, కానీ నాన్నగారు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం, లోపలికి ఎంటర్ చేయమండి. లేచి డోర్లు ఎరగొట్టారు కాబట్టి, ముందు కాలు పట్టుకొని గుణపాలతో వచ్చారు కాబట్టి ఎలా అవుతుంది? దువ్వాడ శ్రీనివాస్ బాధ్యత ఎలా అవుతుంది? ఏం చేసినా మన పాప అంటే అర్థమైతే చెప్పాను. ఎంతసేపు కూతురు అంటే ఎలా ఉంటారో చెప్పాను. మళ్ళీ చెప్పి అధికార పార్టీ ఆందోళనతో మీ భార్య ఏదో చేస్తుందంటే నేను ఒక గౌరవ సభ్యుడు, కౌన్సిల్లో మెంబర్. నా చైర్మన్ మోషన్ రాజు గారు కంప్లైంట్, స్పీకర్ గారి కంప్లైంట్, అలాగే గవర్నర్ గారి కంప్లైంట్. ఇది జరిగిన తర్వాత